ఫ్రెండ్స్, ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే హాలిడే ఉంది. ఎందుకు అంటే హోలీ స్పెషల్గా ఈరోజు మార్కెట్ హాలిడే ఉంది. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, వార్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది. మీరు ఇన్వెస్టర్ అయినా ట్రేడర్ అయినా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వార్ వల్ల మన ఇండియన్ స్టాక్ మార్కెట్పై చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవబోతుంది. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పోర్ట్ఫోలియో నుంచి ఎగ్జిట్ అవ్వాలా లేదంటే హోల్డ్ చేయాలా, ఎస్ఐపి స్టాప్ చేయాలా, కంటిన్యూ చేయాలా, ప్రతి ఒక్క పాయింట్ కూడా నేను మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. ముందుగా మనం ఇరాన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేటా అయితే మాట్లాడదామండి. ఇరాన్ పార్లమెంట్ అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేయాలి అని చెప్పి అప్రూవల్ అయితే చేసిందండి. ఇంతకీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటే ఏంటి, మనం ఇంతకు ముందు వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఇది ఒక చిన్న సీ రూట్ అనమాట ఇది. సో ఈ సీ రూట్ ద్వారా మిడిల్ ఈస్ట్ ఆయిల్ షిప్స్ ఉంటాయి కదండి, ఇవేంటంటే ఈ రూట్ ద్వారా వెళ్తాయి అనమాట. సో వరల్డ్ ఆయిల్లో ఆల్మోస్ట్ 20% ఈ రూట్ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఫిబ్రవరి 28 నుంచి మనం చూసుకుంటే రోజుకి 28 lakhs బ్యారెల్స్ ఆయిల్ అనేది ఈ రూట్ ద్వారా వెళ్తుందని రిపోర్ట్స్లో అయితే ఉంది. బట్ ఇప్పుడు ఇరాన్ పార్లమెంట్ ఏం చెప్తుంది, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేస్తున్నామని చెప్తుంది. సో ఇదే జరిగితే ఏం జరుగుతుందండి, ఆయిల్ ప్రైజెస్ అనేవి భారీగా పెరుగుతాయి. అలా జరిగితే మన మార్కెట్ పైన ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో ఈ రూట్ క్లోజ్ అయితే గ్లోబల్ ఆయిల్ సప్లై మొత్తం కూడా డిస్టర్బ్ అవుతుంది. దీనివలన ఎవరికి ప్రాబ్లం అంటే ఇజ్రాయిల్, యుఎస్, యూరప్, ఏషియా కంట్రీస్ అయినా ఎస్పెషలీ ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, ఈ కంట్రీస్కి ఆయిల్ వలన చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఈ కంట్రీస్ అన్ని కూడా ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటాయి. ఇక ఇరాన్ సింపుల్గా ఏం వార్నింగ్స్ ఇస్తుందంటే, హార్మోజ్లో ఆయిల్ షిప్స్ అనేవి అటాక్ చేయొచ్చు, మీరు అలా వెళ్తే డెఫినెట్లీ అటాక్ చేస్తాము. ఆల్రెడీ కొన్ని షిప్లు ఏంటంటే డిలే అయ్యాయి. దీనివలన షిప్పింగ్ ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగింది. ట్యాంకర్ ఛార్జెస్ అనేవి రికార్డ్ హైక్ అయితే వెళ్ళాయండి. సో షిప్ అనేది సేఫ్గా వెళ్ళకపోతే ఏమవుతుంది, ఆయిల్ సప్లై అనేది స్లో అవుతుంది. ఆయిల్ సప్లై స్లో అయితే ఏమవుతుంది, ఆయిల్ ప్రైజెస్ అనేవి ఇంపాక్ట్ అవుతాయి. ఆయిల్ ప్రైజెస్ ఆల్మోస్ట్ $80 per barrelకి అయితే పెరిగింది. ఇంకా టెన్షన్స్ పెరిగితే $100 క్రాస్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి అనుకోండి, ఏం జరుగుతుంది, ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి ఏం జరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరుగుతుంది, ఫుడ్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. ఇలా జరిగితే మన ఇండియాకి డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుందండి. అక్కడ వార్ జరుగుతుంది ఎవరికి, యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ పైన అయితే అటాక్ చేస్తున్నాయి. యాక్చువల్గా ఎవరెవరికి వార్ అండి, ఇరాన్కి, ఇజ్రాయెల్కి వారు. కానీ ఇజ్రాయెల్కి సపోర్ట్గా యుఎస్ వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గా యుఎస్కి, ఇరాన్కి వార్ జరుగుతుంది. ఇదంతా బాగానే ఉంది. అక్కడ వార్ జరుగుతుంటే ఎలాంటి సంబంధం లేని మన ఇండియా పైన అయితే ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంది. ఎందుకు అంటే ఇండియా 80% ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేస్తుంది. ఇక్కడే అతిపెద్ద సమస్య అయితే ఉంది. ఇండియా ఏం చేస్తుందంటే 80% ఆయిల్ని ఇంపోర్ట్ చేస్తుంది. సో హార్మోజ్ క్లోజ్ అయితే ఇంపోర్ట్ బిల్ పెరుగుద్ది, రూపీ వీక్ అవుతుంది, పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ అనే ఫ్యూచర్లో పెరగచ్చు, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇవన్నీ జరిగితే స్టాక్ మార్కెట్లో బిగ్ ఫాల్ అయితే మనం డెఫినెట్లీ చూస్తాము. మరి దీనివల్ల ఎవరికైనా బెనిఫిట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ కావచ్చు, డిఫెన్స్ కంపెనీస్ అవ్వచ్చు, గోల్డ్ కావచ్చు, బెనిఫిట్ కూడా ఉంది. బట్ ఏదేమైనప్పటికీ హార్మోజ్ బ్లాక్ అయితే ఆయిల్ సప్లై ప్రాబ్లం డెఫినెట్లీ వస్తుంది. ఆయిల్ ప్రాబ్లం వస్తే ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి, ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగితే స్టాక్ మార్కెట్ అయితే స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతుంది. ఇక దీంతో పాటు ఇంకా కొంత ఇంపార్టెంట్ డేటా మాట్లాడుకుంటే, ఇజ్రాయెల్ ఆర్మీ టెహ్రాన్, బీరూట్ మీద అటాక్ అయితే చేసిందండి. సో మిలిటరీ ప్లేసెస్ని టార్గెట్ అయితే వీళ్ళు చేశారు. లెబనాన్లో కొన్ని ఏరియాస్లో పీపుల్స్ని బయటికి వెళ్ళండి అని వార్నింగ్ కూడా ఇచ్చారంట. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, వార్ ఇప్పుడు చాలా సీరియస్ స్టేజ్లో ఉంది అని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వార్ ఆగుతుందని అప్డేట్స్ వచ్చినా ఓకే, అది పాజిటివ్గా తీసుకోవాలి. కానీ ప్రెజెంట్ చూసుకుంటే ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. మరి ఇజ్రాయెల్ అటాక్ తర్వాత యూఎస్ రియాక్షన్ చూసుకుంటే, ట్రంప్ ఏం చెప్తున్నాడంటే, మన దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి, యుఎస్ ఎంబసీ మీద డ్రోన్ అటాక్ జరిగింది, 6 soldiers చనిపోయారు అని చెప్పేసి యుఎస్ కూడా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయితే అవుతూ ఉంది. సో ఇక్కడ మనము ఇజ్రాయెల్ యాక్షన్ చూసాం, యుఎస్ రియాక్షన్ చూసాం. మరి ఇరాన్ ఊరుకుంటుందా? ఇరాన్ చూడండి, ఇరాన్ ఆర్మీ బహ్రెయిన్లో యుఎస్ బేస్ని అటాక్ చేసిందని రిపోర్ట్స్లో అయితే ఉన్నాయి. సో ఇప్పుడు వార్ ఎలా అయిందంటే,
ఇజ్రాయెల్కి ఇరాన్కి వార్లా లేదండి, ఇది యుఎస్కి ఇరాన్కి మధ్యన వార్లా అయితే కన్వర్ట్ అవడం అయితే జరిగింది. సో దీనివల్ల ఆయిల్ ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ వస్తుంది కదా, వార్ వల్ల సప్లై డిస్టర్బ్ అయింది. ఆయిల్ ప్రైజెస్ అనేవి అరౌండ్ $80 అయితే పెరగడం అయితే జరిగింది. సో మన ఇండియన్ మార్కెట్ ఇంపాక్ట్ చూసుకుంటే ఇండియా 80% ఆయిల్ అనేది బయట నుంచే కొంటుందండి. సో ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఇది మన ఇండియాకి అయితే చాలా ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తుంది. సో ఆయిల్ ప్రైజెస్ కానీ పెరిగితే పెట్రోల్ డీజిల్ ఫ్యూచర్లో పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రూపీ వీక్ అవుతుంది, మార్కెట్లో ఫీర్ వస్తుంది. సో మార్కెట్ రియాక్షన్ ఎట్లా ఉంటుందండి? డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, స్టాక్ మార్కెట్లో ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళి గోల్డ్లో కానీ లేదంటే ఇంకెక్కడైనా సేఫ్ అసెట్స్లో అయితే వెళ్ళి పెట్టుకుంటారు. సో దీనివల్ల స్టాక్ మార్కెట్లో మనం బిగ్ ఫాల్ అయితే చూస్తాము. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ సినారియో మీకు అర్థమవుతుంది కదండి. అయితే ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొంత ఇంపార్టెంట్ డేటా షేర్ చేస్తాను. ఈ డేటా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ట్రేడింగ్ చేయాలన్నా సరే మీరు చాలా జాగ్రత్తగా టెక్నికల్ లెవెల్స్ చూసుకొని మీరు ట్రేడింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ డేటా కోసం మాట్లాడే ముందు స్టిల్ ఇప్పటికీ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి ఇంపార్టెంట్ డేటా అనేది మన ఛానల్లో మనము షేర్ చేస్తూ ఉంటాము. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఏదైతే వార్ జరుగుతుందో ఇలాంటి సిచ్యువేషన్, ఈ వార్ వలన మన మార్కెట్ ఫాలో అవుతుంది కదా, ఇదేం ఫస్ట్ టైమా? కాదు కదా. ఇంతకుముందు కోవిడ్ క్రాష్ వచ్చింది, వార్ కాదు, కోవిడ్ వల్ల కూడా మార్కెట్ క్రాష్ అయింది. చూడండి, మార్చ్ 2020లో లాక్డౌన్ అనౌన్స్ అయ్యాక సెన్సెక్స్ అరౌండ్ 42,000 నుంచి ఆల్మోస్ట్ 26,000 వరకు ఫాల్ అయింది. నిఫ్టీ 12,000 నుంచి 7,500 వరకు ఫాల్ అయింది. అంటే ఆల్మోస్ట్ 35 to 40% ఫాల్ అయిందండి. మీకు అర్థమవుతుందా? ప్రెజెంట్ మార్కెట్లో ఫాల్ చూసి కొత్తగా ఎవరైతే ఇన్వెస్టర్స్ వచ్చారో వాళ్ళు భయపడుతూ ఉంటారు, ఇదేమిటి ఇది, నేను లాస్ల్లోకి వెళ్ళిపోతున్నాను. కానీ ఇదేం ఫస్ట్ టైం కాదు, కోవిడ్లో కూడా 35 to 40% మన మార్కెట్స్ ఫాల్ అయ్యాయి. అప్పుడు ఇన్వెస్టర్స్ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు కాదు, అప్పుడు ఫియర్, భయపడ్డారు, ప్యానిక్ సెల్లింగ్ చేశారు. మార్కెట్ ఇంకా క్రాష్ అవుతుందని భయపడి మార్కెట్కి దూరంగా లాసెస్ బుక్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ రికవరీ ఎంత స్ట్రాంగ్గా జరిగిందండి. గవర్నమెంట్ కొన్ని ప్యాకేజెస్ని అనౌన్స్ చేయడం, ఆర్బీఐ రేట్ కట్స్ ఇవ్వడం, లిక్విడిటీ ఇంక్రీజ్ అవ్వడం, రిటైల్ ఇన్వెస్టర్స్ ఎంట్రీ వలన విత్ ఇన్ 1.5 ఇయర్స్లో మార్కెట్ న్యూ ఆల్ టైమ్ హైని అయితే క్రియేట్ చేసింది. 2021లో సెన్సెక్స్ ఆల్మోస్ట్ 60,000 అయితే క్రాస్ చేసింది. సో ఇక్కడ చూడండి, మార్కెట్లో భయపడి ఎవరైతే ఆ టైంలో లాసెస్ బుక్ చేశారో వాళ్ళు ఎంత రిగ్రెట్ ఫీల్ అయి ఉంటారు. అలాంటి కోవిడ్ టైంలోనే మార్కెట్ దేనికి భయపడలేదు. ఇది ఒక ఎగ్జాంపుల్. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రష్యా ఉక్రెయిన్ వార్ మనందరికీ తెలిసిందే కదా. సో ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే వార్ స్టార్ట్ అయ్యాక గ్లోబల్ మార్కెట్స్ అన్నీ క్రాష్ అయ్యాయి. ఆయిల్ అయితే $120 per బ్యారెల్కి అయితే వెళ్ళింది. ఇండియన్ మార్కెట్లో హెవీ వోల్టాలిటీ, నిఫ్టీ అరౌండ్ 18,000 నుంచి 15,200 వరకు ఫాల్ అయింది. కానీ 6 to 8 మంత్స్లోనే మార్కెట్ స్టెబిలైజ్ అయింది. 2023లో మళ్ళీ న్యూ హైస్ని అయితే టచ్ చేసింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ ఇప్పుడు 3 స్టేజెస్ అయితే ఫాలో అవుతుంది. ఒకటి షాక్, అంటే సడన్గా ఏదైనా సరే షాక్ తగిలిందనుకోండి, స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యి ప్యానిక్ సెల్లింగ్ అనేది వస్తుంది. కానీ ఆ తర్వాత దాన్ని అర్థం చేసుకొని ఇది ఎంతవరకు ఉంటుంది, 1 month ఉంటుందా, 2 months ఉంటుందా, లేదంటే లైఫ్ టైం ఉంటుందా, ఇది మొత్తం కూడా మార్కెట్ అర్థం చేసుకుని మెల్లమెల్లగా రికవరీ అవుతుంది. మార్కెట్ ఎప్పుడు కూడా ఫార్వర్డ్ లుకింగ్ అయితే ఉంటుందండి. సో ప్రాబ్లం పర్మనెంట్ లేకపోతే రికవరీ కూడా స్ట్రాంగ్గా వస్తుంది. ఈ వారం పర్మనెంట్గా ఉంటుందా? జస్ట్ మీరు థింక్ చేయండి. మీరు థింక్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేయాలా, ఎగ్జిట్ చేయాలని మీరు ఆలోచించండి. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ వార్ సిచ్యువేషన్కి అప్లై చేసుకుంటే ఆయిల్ స్పైక్ ఏదైతే ఉందో, ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కదా ప్రజెంట్ ఈ వార్ వలన, ఇది షార్ట్ టర్మ్ నెగిటివ్ ఇంపాక్ట్ మాత్రమే. వార్ ఆగిపోతే మెల్లమెల్లగా అన్నీ సెట్ అవుతాయి. ఆయిల్ కూడా కొంచెం కూల్ అవుతుంది, మళ్ళీ ఫాల్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ ప్రెజర్ కూడా పాసిబుల్ ఉంది. మీకు అర్థమవుతుందా? మెల్లమెల్లగా ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, వోల్టాలిటీ హై ఉంది కదా, అది కూడా తగ్గుతుంది. కానీ ఇండియా ఎకానమీ స్ట్రాంగ్ బేస్లో ఉంది. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎస్ఐపి ఇన్ఫ్లో కూడా కన్సిస్టెంట్గా ఉన్నాయి. సో దీన్ని బట్టి ఒక ఇన్వెస్టర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది
ప్యానిక్ సెల్లింగ్ చేయొద్దు. ఫియర్తో మాత్రం మీరు ఏ కంపెనీ నుంచి ఎగ్జిట్ అవ్వద్దు. కంపెనీ ఫండమెంటలీ వీక్గా ఉంటే మాత్రమే మనం బయటికి రావాలి తప్ప ఇలాంటి సిచ్యువేషన్స్లో వార్ అని, కోవిడ్ అని ఇలాంటి వాటికి భయపడి మీరు ఎప్పుడు కూడా సెల్ చేయొద్దు. తర్వాత మీరు చాలా ఫీల్ అవుతారు. ఎస్ఐపి ఎవరైతే ఎస్ఐపి చేస్తున్నారో మీరు ఎస్ఐపి అస్సలు ఆపొద్దు. ఎస్ఐపిలో మీకు ఎంత బెనిఫిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ మంత్ ఫాల్ అయింది, నెక్స్ట్ మంత్ మీకు యావరేజ్ అవుతుంది, ఆ నెక్స్ట్ మంత్ యావరేజ్ అవుతుంది. అలా మీరు చూసుకుంటే మీరు ఎప్పటికీ సేఫ్గానే ఉంటారు. సో ఎస్ఐపి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, డౌన్ టైంలో ఇది ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటిది. అంటే మీకు ఇంకా మంచి సపోర్ట్ ఇస్తుంది, మీ ఇన్వెస్ట్మెంట్ ఇంకా బాగా గ్రో అవుతుంది. మీకు పాసిబిలిటీ అయితే, మీకు మార్కెట్లో నాలెడ్జ్ ఉంటే ఇలాంటి టైంలో ఇంకా మనీ యాడ్ చేయడానికి ప్రయత్నించండి. కానీ భయపడి ఎగ్జిట్ అవ్వడం, ఎస్ఐపిని స్టాప్ చేయడం మాత్రం చెయ్యొద్దు. అండ్ ఫ్రెండ్స్, స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దీన్నే ఆపర్చునిటీగా చూస్తారు. చెప్తే బాగోదు కానీ ఇలా మార్కెట్ పడాలనే కోరుకుంటారు. ఎందుకంటే క్వాలిటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయి ఇవి నార్మల్ టైంలో మీరు బై చేయాలన్నా సరే ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతాయి. కానీ ఇలాంటి టైంలో 30%, 40%, 50% కూడా మనకి ఆపర్చునిటీ ఇచ్చే స్టాక్స్ ఉంటాయి. ఆ స్టాక్స్ని మీరు వెతకండి. ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉన్న ప్రతి ఒక్క కంపెనీలో కూడా మీ దగ్గర డబ్బులు ఉంటే ఇలాంటి టైంలో మీరు ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయొచ్చు. బట్ ఏదేమైనా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని కంపెనీ కోసం మంచిగా రీసెర్చ్ చేసి ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉందా, టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉందా అని చూసి అప్పుడు మాత్రమే ఎంట్రీ అవ్వాలి. సో ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది కదండి. ఈ టైంలో ఎప్పుడు కూడా ఇన్వెస్టర్ అనేవాడు భయపడకూడదు. పోర్ట్ఫోలియో ఫాలో అవుతుంది అంటే ఓవరాల్గా స్టాక్ మార్కెటే ఫాలో అవుతుంది కదా, పోర్ట్ఫోలియో ఉన్న మీ కంపెనీస్ ఎందుకు ఫాలో అవ్వ చెప్పండి. ఇక్కడ క్లియర్గా మనకి రీజన్ తెలుసు. రీజన్ లేకుండా ఫాలో అయితే భయపడు, కానీ రీజన్ ఉంది కదా, వార్ వలన ప్రజెంట్ మార్కెట్ ఫాలో అవుతుంది, ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, ఇది మన ఇండియాకి నెగిటివ్. కానీ ఇది టెంపరీ మాత్రమే, షార్ట్ టర్మ్ మాత్రమే. ఒక స్టేజ్లో డెఫినెట్లీ వార్ ఆగిన తర్వాత మళ్ళీ మార్కెట్ అయితే స్ట్రాంగ్గా రికవరీ ఇస్తుంది. మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు. మన ఇండియాలో నీకు ఏదైనా లోపం కనిపిస్తుందో అప్పుడు భయపడు. అక్కడ జరుగుతున్న వార్ వలన ఆయిల్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఈ సెల్లింగ్ ప్రెజర్ అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదండి. మీరు ఓన్గా స్టాక్స్ బై చేస్తున్నా లేదంటే ఎస్ఐపీలు చేస్తున్నా మాత్రం భయపడకండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకో విషయం, గోల్డ్ సిల్వర్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. గోల్డ్ సిల్వరు ఎప్పుడు పెరుగుతాయి చెప్పండి. గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ భయపడి ఎప్పుడైతే సెల్లింగ్ చేస్తారో అప్పుడు సేఫెస్ట్ అసెట్గా గోల్డ్ని చూస్తారు. సో గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వన్స్ ఇప్పుడు గోల్డ్ పెరుగుతుంది కదండి, మంచిగా రైజ్ అవుతుంది కదా, కానీ వన్స్ వార్ ఆగిపోయింది, అన్నీ సెట్ అయిపోయాయి, ఇంకా పెద్దగా మనకి ఏం నెగిటివ్ ఇంపాక్ట్ లేదన్నప్పుడు స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, గోల్డ్ ఫాలో అవుతుంది. సో బ్లైండ్గా బల్క్ మనీ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. నేను సింపుల్గా చెప్పాలనుకున్నది, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం తప్పు కాదు, కానీ బల్క్గా మీ దగ్గర ఉన్న మనీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ నుంచి నాకు రాకెట్లా మంచి రిటర్న్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకండి. సడన్గా ఏ టైంలో ఏ అప్డేట్ వస్తుందో మనం చెప్పలేము. ఇప్పుడు వీడియో చేస్తున్నాము, సడన్గా వార్ అయిపోయిందని అప్డేట్ వచ్చింది అనుకోండి, అది స్టాక్ మార్కెట్కి పాజిటివే కదా, అప్పుడేమవుద్ది, గోల్డ్ డౌన్ సైడ్ ఫాలో అవుతుంది, స్టాక్ మార్కెట్ పెరుగుతుంది. సో అందుకే చాలామంది గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం తప్పు కాదు, కానీ ప్రాపర్గా లాజిక్ తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. గోల్డ్ కూడా ఫ్యూచర్లో ఫాల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. స్టాక్ మార్కెట్లో స్ట్రాంగ్ రికవరీ వస్తే మాత్రం గోల్డ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో మీరు మాత్రమే ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని ఎంత మనీ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత మీ క్యాపిటల్లో ఎంత పర్సంటేజ్ కేటాయిస్తున్నారో చూసుకోండి. మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో బాధపడే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.